స్తోత్రం 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 స్తుతి 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 దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యెహోవా దేవానికి వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, నీతిమంతుడా నీకు వందనాలు, నిజమైన దేవా నీకు వందనాలు, లోక రక్షకుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు, ప్రేమమయుడా నీకు వందనాలు, దయామయుడా నీకు వందనాలు, వందనాలు వందనాలు, నీతిమంతుడా నిజమైన దేవా, లోక రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, జగతికి మూలాకారుడా నీకు స్తోత్రం 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 స్తుతి 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 నాయనా తండ్రి స్తోత్రం 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 దేవా, మమ్మల్ని అందరినీ రక్తం కిందికి అప్పచెప్పుకుంటున్నాం నాయనా. హల్లెలూయా 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 తండ్రి స్తోత్రం 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 జీసస్ నాయనా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క పరిశుద్ధమైన రక్తం కిందికి అప్పచెప్తున్నాను ప్రభా. స్తోత్రం 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 నాయనా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నీ రక్తం కిందికి అప్పచెప్తున్నాం నాయనా. సంఘంలో ఏ ఒక్క బిడ్డ తప్పిపోవడానికి వీల్లేదు యేసయ్యా. హల్లెలూయా జీసస్ నాయనా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా, మాట్లాడండి యేసయ్యా, నడిపించండి నాయన, నడిపించండి యేసయ్యా. వ్యతిరేకంగా ఎవరైనా నడిచినప్పుడు దేవా వారితో మీరు మాట్లాడండి యేసయ్యా, వారిలో భయం పుట్టించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం 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 జీసస్. హల్లెలూయా 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 జీసస్. పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. రక్తం రక్తం జీసస్ నాయనా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీతిమంతుడా తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. హల్లెలూయా జీసస్ దేవా, మా ఆరాధన అంతటిలో తోడుండండి నాయన. తండ్రి ఆరాధిస్తుండగా బిడ్డని నీ యొక్క పరిశుద్ధమైన రక్తం కిందకి అప్పచెప్తున్నాను ప్రభా. యేసయ్య తండ్రి శాంతిని, యేసయ్య పరిశుద్ధాత్ముడా హల్లెలూయా. స్వప్నాన్ని మమతని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డలని నీ యొక్క పరిశుద్ధమైన రక్తం కిందకి అప్పచెప్తున్నాను నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లిజి రమాసియా రసిక రబా శరంద రమాసియా నాయన. బిడ్డలకు అభిషేకం నాయన, అభిషేక విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం 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 నాయన. ముట్టండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 తండ్రి. వాక్యం బోధించేటప్పుడు నాయన, వాక్యం బోధించే బిడ్డల్ని కూడా నీ రక్తం కిందికి అప్పచెప్తున్నాం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 నాయన. హల్లెలూయా జీసస్. పరిశుద్ధాత్ముడా వాక్యం వినుటకు నాయన ప్రతి ఒక్కరి చెవులను తెరవమని అడుగుచున్నాం ప్రభా. యేసు నామంలో ప్రతి చెవులను తెరవమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా జీసస్. యా రమాసియా లస్సి రబా శరంద రమంద నతిక నజీక రబాసియా. పరిశుద్ధుడా 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 తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని నాయన, సంఘ పెద్దలని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్తం కిందకి అప్పచెప్తున్నాను ప్రభా. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా జీసస్. యా రమాసియా. పరిశుద్ధుడా 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 దేవా, పాస్టర్ గారిని కూడా నీ రక్తం కిందకి అప్పచెప్తున్నాను ప్రభా. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. బిడ్డని మీరు ముట్టండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా హల్లెలూయా జీసస్ జీసస్. నిస్సిక రమాసియా లస్సి రబా శరంద రమంద నతిక నజీక రబాసియా. పరిశుద్ధాత్ముడా నాయన తండ్రి, బిడ్డలో ప్రతి బలహీనతను విడిపించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి బలహీనతను విడిపించండి నాయన. బిడ్డతో మీరు మాట్లాడండి దేవా, నీకు స్తోత్రం నాయన. పాస్టర్ గారిని ముట్టండి పరిశుద్ధాత్ముడా. అయా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన. అయా మా శక్తి చేత మా బలము చేత మేమేమి చేయలేం ప్రభా. యేసయ్యా కేవలం నీ ఆత్మ చేత బిడ్డని ముట్టండి పరిశుద్ధాత్ముడా, ముట్టండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా హల్లెలూయా జీసస్ దేవా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. స్తోత్రం నాయన. డాక్టర్ తో మీరు మాట్లాడండి యేసయ్యా. స్తోత్రం 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 స్తుతి 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 జీసస్ నాయన. ప్రతి రిపోర్ట్ యేసు నామంలో నార్మల్ వచ్చును గాక ప్రభా. ప్రతి రిపోర్ట్ యేసు నామంలో నార్మల్ వచ్చును గాక ప్రభా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం జీసస్ నాయన. తండ్రి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా జీసస్ దేవా. ప్రేమ మమ్మీని కూడా నీ రక్తం కిందికి అప్పచెప్తున్నాం నాయన. బిడ్డని బలపరచమని అడుగుచున్నాను ప్రభా. ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా జీసస్ జీసస్ ప్రభా. నీ యందు సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. మా బిడ్డలో భయము నుండి విడిపించండి దేవా, నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ప్రతి ధైర్యం నీ నుండి నింపమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రం ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. హల్లెలూయా హల్లెలూయా జీసస్. యా రబాసియా లసిక రమా శరంద రబాసియా. పరిశుద్ధ
ఆత్ముడ బిడ్డలిద్దరిని నీ రక్తం కిందకి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా జీసస్ నాయన. మరొకసారి మా సంఘం అంతా నీ రక్తం కిందకి అప్పచెప్తూ మా ఆరాధన అంతటిలో మీరు తోడుండుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 145వ కీర్తన మనం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడా, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక్క తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఆమేన్. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుని దీవించును కాక. మనమందరము చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టుచు దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుణ్ణి మనం స్తుతిద్దాము. ఆయనే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. కాబట్టి నిత్యము అనుదినము ఆయనను స్తుతించటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది కదండి. మన తరము వారందరూ ఆయన నామమును ఆయన మనకు చేసిన గొప్ప క్రియలను వాళ్ళు ప్రచురిస్తారంట. ఇందును బట్టి మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే
యేసయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా హల్లెలూయా 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 नीले आसमां के पार जाएंगे मेरा ईशु रहता वहाँ नीले आसमां के पार जाएंगे मेरा ईशु रहता वहाँ हम मिलेंगे बादलों पर हम मिलेंगे बादलों पर देखेंगे
देखेगा सारा जहां, देखेगा सारा जहां. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి నీకే వందనాలు వందనాలు తండ్రి. నీకన్నా లోకాన ఎవ్వరూ లేరు ప్రభువా. నీవే గొప్ప దేవుడవు సత్యవంతుడవు ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆదియు అంతమై ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మేము జీవించే స్థలము ప్రభువా, ప్రతి ఒక్క నిమిషము ప్రభువా నీ కృప వలనే ప్రభువా, నైనా నీ కృప వలనే ప్రభువా మేము ఇక్కడ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రతి ఒక్క అవసరము తీర్చే దేవుడవు ప్రభువా. మాకు పరలోకంలో నిలిచిన దేవా నీకే వందనాలు తండ్రి. మాకు స్నేహితుడవు నీవే తండ్రి. మా బలము మా కోట మా కేడము నీవే అయి ఉన్న దేవా నీకే వందనాలు తండ్రి. దుప్పిగొన్నప్పుడు ప్రభువా నీవే మాకు తోడుగా ఉన్నావు ప్రభువా. మా దాహాన్ని తీర్చే దేవుడవు తండ్రి నీకే వందనాలు తండ్రి. ఆకలి ఉన్నప్పుడు మన్నాను కురిపించిన దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా నీకే ఎన్నడూ ఎన్నడూ విడువని తండ్రి, విడువని ఎడబాయని దేవుడవు నేనా. నీకే వందనాలు వందనాలు తండ్రి. అడవి వృక్షములను తండ్రి ఎలా ఒలిపించావు ప్రభువా. మా లోపల తండ్రి చిగురింప చేశావు ప్రభువా. మా లోపల ఉన్న ప్రతి ఒక్క అవసరతలు ప్రభువా తీర్చండి ప్రభువా. నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీవు మా ప్రతి ఒక్క హృదయంలో నివసించే దేవుడవు ప్రభువా. నిత్యమైన నిత్యమైన దేవుడవు నీకే వందనాలు తండ్రి. స్తోత్రము ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. The
స్తుతి ఆరాధనా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్తెఫెను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్తెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహపరలోన ఆకాశనీయుడా నీకు సాటెవరు 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహపరలోన ఆకాశనీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దుర్గలనములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి స్తుతిద్దాము హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము మన దేవుడికి మన మంచి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము దేవా 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి పావనుడా నీకు స్తోత్రాలు యేసయ్యా
పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా దేవా యోగ్యుడా, అర్హుడా, పాత్రుడా, స్తుతులకు యోగ్యుడా, దేవా మహిమాన్వితుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా అవును ప్రభా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చినట్టు ఆరాధనలు దేవా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ఎత్తుచున్నాము ప్రభా. దేవా దేవా స్తోత్రము తండ్రి. రాళ్లతో చంపబడిన దేవా స్టెఫెను దేవా తండ్రి నాయన ఏ విధంగా నిన్ను ఆరాధించాడో ప్రభా. దేవా తను రాళ్లతో కట్టబడినను ప్రభా. దేవా దేవా చివరి ఊపిరి ఉన్నంత వరకు దేవా తండ్రి దేవా నీ నామమును హెచ్చించాడు ప్రభా. నిన్ను మర్చిపోలేదు తండ్రి. యేసయ్యా దేవా అదే విధంగా తండ్రి నాయన మా ఊపిరున్నంత కాలము ప్రభా. దేవా స్తోత్రము తండ్రి. దేవా మా ఊపిరున్నంత కాలము నాయన దేవా నిన్నే సేవిస్తాము ప్రభా. దేవా నిన్నే పూజిస్తాము తండ్రి. నిన్నే కనపరుస్తాము తండ్రి. మా స్తోత్రము ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీ వంటి వారు ఎవరు ఉండరు ప్రభా. దేవా మా యొక్క ఆప్తులు, మా యొక్క బంధువులు, మా యొక్క మిత్రులు ఎవరు ఉండరు ప్రభా. నీలాంటి ప్రేమ గల దేవుడు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. 10,000లో అతి సుందరమైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇహపరములో ఆకాంక్షనీయుడమైనటువంటి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా నీకు వందనాలు ప్రభా. యోగ్యుడవు తండ్రి. దేవా దావీదు దేవా తండ్రి నాయన నాట్యము చేసి దేవా దేవా నిన్ను ఆరాధించాడు ప్రభా. దేవా ఏ పరిస్థితి అతనికి వచ్చినప్పటికీ ప్రభా, దేవా శోధనలో ఉన్నప్పటికీ ప్రభా, దేవా తండ్రి వేదనలో ఉన్నప్పటికీ ప్రభా, బంధుమిత్రులు విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ తండ్రి నాయన నిన్ను ఎన్నడూ విడవలేదు తండ్రి. నువ్వు ఎన్నడూ అతన్ని ఎడబాయలేదు ప్రభా. దేవా అవును ప్రభా, నిత్యము దేవా తండ్రి నిన్ను స్తుతించాడు ప్రభా. దేవా పాపంలో ఉన్నప్పటికీ ప్రభా దేవా శుద్ధుడము దేవా తండ్రి శుద్ధుడిగా దేవా తండ్రి నాయన మీ యొక్క సన్నిధానంలో ఒప్పుకున్నాడు ప్రభా. శుద్ధ హృదయము దేవా కలుగజేయమని దేవా తండ్రి వేడుకున్నాడు నాయన. దేవా స్తోత్రము తండ్రి. దేవా మా యొక్క హృదయంలో దేవా తండ్రి హిమము కంటే తెల్లగా చేయమని అడుగుచున్నాము ప్రభా. శుద్ధ హృదయము కలుగజేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. స్తోత్రము 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 ప్రభా. అవునెస్సయ్యా దేవా దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ తండ్రి నాయన నిన్ను విడిచిపెట్టలేదు ప్రభా. నువ్వు అతన్ని విడిచిపెట్టలేదు ప్రభా. దేవా ఎందుకంటే దేవా తను నిన్ను దేవా తన్ని మార్లు దేవా తన యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాడు ప్రభా. అటువంటి గొప్ప వాక్యం మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా మేము మీ యొక్క సేవలో ప్రభా తండ్రి అరిగిపోవాలి కానీ తుప్పు పట్టద్దు ప్రభా. దేవా మా యొక్క స్థితిగతులను చూసి మేము కృంగిపోవద్దు ప్రభా. మా పరిస్థితులను చూసి మేము లొంగిపోవద్దు ప్రభా. దేవా ఎటువంటి దేవా తండ్రి క్లిష్ట పరిస్థితులైనప్పటికీ నాయన నీవు మాకు దేవా తండ్రి దేవా తోడుగా ఉంటానని సెలవిచ్చున్నావు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటామని సెలవిచ్చున్నావు ప్రభా. దేవా మీరెప్పుడు మాకు దేవా తండ్రి మీ యొక్క ఆదరణకర్త సహాయకుడుగా దేవా తండ్రి మాకు వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. కూడి దేవా తండ్రి యొక్క దేవా తండ్రి ఆన్లైన్ సర్వీస్ లో ప్రభా తండ్రి ఎంతమంది అయితే దేవా మిమ్మల్ని స్తుతించి ఆరాధించారో ప్రభా వారి యొక్క గృహాలలో మీరు ఉండమని అడుగుచున్నాము తండ్రి. మీరు వారితో మాట్లాడండి ప్రభా. వారి వారి అవసరాలు చెప్పున దేవా తండ్రి మీరు ప్రతి ఒక్కటి దేవా తండ్రి సమస్తము దేవా సమకూడి దేవా తండ్రి వారి యొక్క జీవితాల్లో చేయమని అడుగుచున్నాము తండ్రి. మీ యొక్క లోటు లేకుండానట్లు ప్రభా ప్రతి ఒక్కటి మీ యొక్క అధీనంలో దేవా తండ్రి మేము నడిచినను దేవా తండ్రి పండుకున్నాను దేవా లేచినను దేవా దేవా తండ్రి మేము దేవా తండ్రి యేసయ్యా దేవా దేవా మేము నుంచున్నాను ప్రభా తండ్రి దేవా నీ మాకు తోడుగా ఉంటానని సెలవిచ్చున్నాము ప్రభా. దేవా ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండమని అడుగుచున్నాము దేవా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీకే స్తోత్రము ప్రభా. మా యొక్క పాస్టర్ అంకుల్ ని యొక్క పాత్సనిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముట్టి స్వస్థపరచండి నాయన. దేవా మీరు దేవా మీ యొక్క దక్షిణ హస్తం అంకుల్ మీరు ఉంచమని అడుగుచున్నాము.
పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా ఈరేనికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని చూచుకున్న వాడానికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా రాఫా స్వస్థపరచవాడానికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా రీఖా బాబా షేకేర్ బాబా హల్లెలూయా నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా హృదయ పూర్తిగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ తండ్రి. నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి ఆటంకని గద్దించి ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ 30 అంతలు గాని 60 అంతలు గాని 100 అంతలుగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇచ్చే చేతులు మీరు ఆస్వాదించి దీవించని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరిని బిడ్డలు కూడా ప్రభా తండ్రి పరిశుద్ధ ప్రత్యేక మీరు ఆస్వాదించి దీవించని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మరి ఇస్తామని అనుకున్నప్పుడు ప్రభా ఇవ్వలేక ఉంటున్నారేమో పరిశుద్ధాత్మ తండ్రి మీరు పరిశోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, పరిశీలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, పరిశోధించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రభా ఇవ్వడానికి మీకు చూపించమని ప్రార్థిస్తూ తండ్రి స్పష్టంగా మీరు మాట్లాడని ప్రార్థిస్తూ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఆటంకాన్ని ఏసునములు గదించి బంధిస్తున్నాం వేస్తున్నామములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ఆరాధన అంతట్లో మీరు తోడేనరు ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి నీ కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరు ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ప్రభా నజరేస్తున్నామని అడిచినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. पिता तो राजाओं का राजा प्रभुओं का प्रभु है पिता आदि और अंत अल्फा ओमेगा परमेश्वर तू ही है प्रभु। हाँ पिता परमेश्वर तूने अपने ही पिता परमेश्वर भुजबल से प्रभु समुद्र को बांधा है पिता, आकाश के सिवानों को तूने बांधा है प्रभु पिता परमेश्वर। तेरे लिए कोई कार्य संभव नहीं है पिता परमेश्वर, सब कुछ संभव करने वाला ईश्वर तू ही है पिता। जगत की ज्योति तूने प्रभु जीवन का जल तूने पिता परमेश्वर। मैं तुझे धन्यवाद देती हूँ पिता मेरे प्रभु अल्फा और ओमेगा आदि और अंत पिता परमेश्वर शांति का राजकुमार को तेरे नाम को स्तुति देते हैं पिता। हम सभी को भी पिता परमेश्वर वर्षिप में यहाँ पर इकट्ठा होने के लिए आपने जो ये अवसर हमें दिया उसके लिए हम तुझे धन्यवाद देते हैं पिता। हम सभी लोग पिता परमेश्वर अपने मनों को पिता परमेश्वर तेरे पवित्र लोग से धोकर शुद्ध और पवित्र करने के लिए प्रार्थना करते हैं पिता परमेश्वर। मन की पवित्रता से पिता परमेश्वर तेरे मसीहा हम तेरी स्तुति आराधना कर सके प्रभु पिता परमेश्वर। गोर के गर्भ से निकले हुए उसके दूध के समान पिता परमेश्वर हमारी प्रार्थना पिता परमेश्वर हमारी स्तुति पिता परमेश्वर तेरे समक्ष पवित्र हो पिता परमेश्वर, उसके लिए हम तुझे धन्यवाद देते हैं पिता। आए हुए सभी को भी आशीष दीजिए पिता, हृदय की गहराई से पिता सच्चे मन से प्रभु हम तेरी आराधना स्तुति प्रार्थना कर सके प्रभु। तू हमारी सहायता करके अपनी महिमा को बढ़ा लीजिए यीशु के नाम में प्रभु। छोटी सी प्रार्थना सुना ग्रहण कर आमीन। स्तुति हो దేవునికి వందనములు। मैं आज आपका सभी लोगों का स्वागत करता हूँ ఈ రోజు మీ అందరినీ నేను దేవుని నామములో ఆహ్వానిస్తున్నాను। और परमेश्वर ने आज हमें ये मौका दिया है कि परमेश्वर का वचन सुने। ఈ రోజు దేవుడు మాకు ఈ అవకాశం కల్పించాడు మేము దేవుని వాక్యం మీ వద్ద పంచుకోవడానికి। इसीलिए हम परमेश्वर का धन्यवाद करेंगे। అందుకే మేము దేవునికి వందనాలు తెలియజేస్తాం। छोटी सी प्रार्थना करेंगे। చిన్న ప్రార్థన చేస్తాం। प्रभु आपको धन्यवाद देते हैं దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం। प्रभु इस वचन के द्वारा आप हमसे बातें कीजिए। ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి। ये वचन हमारे जीवन में आशीष का कारण बने। ఈ వాక్యం మా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి। मांगते यीशु मसीह के नाम से యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి। आमीन आमीन। प्रभु को धन्यवाद हो। దేవునికి వందనాలు। तो हम जब परमेश्वर के पास में जाते हैं మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు तो हमें बहुत आनंद होता है మనకు చాలా సంతోషంగా ఉంటుంది। और हम हमेशा चाहते हैं మనం ఎప్పుడూ ఆలోచిస్తాము कि हम परमेश्वर के साथ आनंद से रहें। మనం దేవుడితో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటాం। और परमेश्वर भी ठीक यही चाहता है। దేవుడు కూడా ఇదే మన నుండి ఆశిస్తాడు। और कई बार ఎన్నోసార్లు कि हम सोचते हैं మనం అనుకుంటాము कि अगर हम आनंदी रहेंगे మనం సంతోషంగా ఉంటే तो परमेश्वर हमारे साथ में है। దేవుడు మనతో ఉన్నాడు। लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం చెప్తుంది जैसा वो सुख में हमारे साथ में होता है సుఖంలో దేవుడు మనతో ఉన్నాడు కదా वैसे दुख में भी वो हमारे साथ में होता है। సుఖంలో కూడా దేవుడు మనతో ఉంటాడు। लेकिन कई बार जब हम संकटों का सामना करते हैं, చాలా సార్లు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు जब हम उन संकटों में से जाते हैं మనం ఆ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు तब हम बड़ी तकलीफ में होते हैं। అప్పుడు మనం చాలా బాధపడతాం। और कई बार हम सोचते
प्रभु इस संकट में से मैं क्यों जा रहा हूँ? ఈ సమస్యలో గుండా నేను ఎందుకు వెళ్తున్నాను ప్రభు అని అనుకుంటాను. यीशु मसीह ने कभी नहीं कहा యేసు ప్రభు ఎప్పుడు ఇలా అనలేదు कि आप अगर मेरे ऊपर विश्वास रखते हैं మీరు నా యందు విశ్వసించిన ఎడల तो आपके ऊपर संकट नहीं आएंगे, మీకు ఎప్పుడు కష్టకాలం రాదు అని దేవుడు ఎక్కడా సెలవివ్వలేదు. लेकिन उसने कहा కానీ దేవుడు అన్నాడు कि मैं संकटों में भी तुम्हारे साथ में रहूंगा కష్టకాలంలో కూడా నేను మీతో ఉంటాను అని और मैं దేవుడు तुम्हें आशीष दूंगा। మేము ఆ సమయంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు तो అన్నాడు. आज मैं आपको इस वचन में से बताना चाहता हूँ ఈ రోజు ఈ వాక్యంలో నుండి నేను చెప్పాలనుకున్నది कि जब हम किसी संकटों का सामना करते हैं, మనం ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటామో किसी बीमारी में से जाते हैं, ఏదో సిక్నెస్ గుండా మనం వెళ్తూ ఉంటాము, किसी कठिन परिस्थिति में से जाते हैं, కష్టకాలంలో నుండి మనం వెళ్తూ ఉంటాము, पैसे की कमी घटी में से जाते మనకి हैं, ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. तो हमें क्या करना चाहिए? మనం ఏం చేయాలి? और उसी चीज को लेके ఇదే విషయాన్ని పట్టుకొని మనము कि परमेश्वर का वचन क्या कहता है, ఈ విషయాలను బట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? पहली चीज हम देखेंगे మొదటిది మనం చూస్తున్నాం. याकूब का 4वां अध्याय और 7वें वचन में ऐसा लिखा हुआ है। గ్రంథము 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా రాయబడింది. उस वचन में ऐसा लिखा हुआ है ఈ వాక్యంలో ఏం రాయబడింది? कि परमेश्वर के अधीन हो जाओ ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే దేవునికి లోబడి ఉండి और शैतान का सामना करो అపవాదిని ఎదిరించండి, और वो तुमसे भाग निकलेगा। అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవు. प्रभु को धन्यवाद हो। దేవునికి వందనాలు. वचन में लिखा हुआ है कि शैतान का सामना करो। దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అపవాదిని ఎదిరించాలి. जब संकट आते हैं మీకు కష్టకాలం వచ్చినప్పుడు तो परमेश्वर चाहता है कि हम उसका सामना करें। ఆ కష్టాలను మీరు ఎదిరించాలని దేవుడు చిత్తమై ఉన్నది. हमें संकटों को देखकर डरना नहीं है, కష్టాలను చూసి మనం భయపడే అవసరం లేదు. उस संकटों को देखकर हमें भागना नहीं ఆ है, కష్టాలను చూసి మనం పారిపోయే అవసరం లేదు. बल्कि परमेश्वर चाहता है कि हम उन संकटों का सामना करें। కానీ దేవుడి చిత్తం ఏమైందంటే ఆ కష్టాలను మనం ఎదుర్కోవాలి. इसीलिए याकूब कहता है అందుకే యాకోబు గ్రంథం రాయబడింది कि परमेश्वर के अधीन हो जाओ దేవునికి లోబడి ఉండు, और शैतान का सामना करो అపవాదిని ఎదిరించండి, और शैतान तुमसे भाग निकलेगा। అప్పుడు ఆ అపవాది నీ యొద్ద నుండి పారిపోవు. और शैतान बड़ा होशियार होता है, ఆ అపవాది చాలా తెలివిగలది. वो चाहता है कि हम जहाँ कमजोर है అది అపవాది ఏమనుకుంటుందంటే మనం ఎక్కడైతే బాగా వీక్ గా ఉంటామో वही वो हमें तोड़ना चाहता है। అక్కడే అది మనల్ని విరగొట్టాలనుకుంటుంది. वो चाहता है कि हम और कमजोर हो जाए, మనం ఇంకా అదే ఏరియాలో ఇంకా బలహీనంగా మారాలనుకుంటుంది. वो चाहता है कि हम प्रभु के पास से और दूर हो जाए, మనం దేవుడి యొద్ద నుండి ఇంకా దూరం వెళ్ళిపోవాలనుకుంటుంది. हमारा विश्वास और कमजोर हो जाए విశ్వాసం కూడా చాలా బలహీనం అవ్వాలనుకుంటుంది. और हम प्रभु के ऊपर विश्वास करना छोड़ दे। మనం దేవుని యందు విశ్వసించడం మానేయాలని చూస్తుంది. और याकूब इसीलिए कहता है అందుకే యాకోబు గ్రంథంలో రాయబడింది कि उस संकट के समय में ఆ కష్టకాలంలో आपको परमेश्वर के हाथों में खुद को सौंप देना है, మీరు దేవునికి లోబడి ఉండాలి. क्योंकि जब संकट आते हैं ఎందుకంటే ఎప్పుడైతే కష్టాలు వస్తాయో तो हम परमेश्वर की सहायता के बगैर कुछ नहीं कर सकते దేవుని हैं। సహాయం లేనిది మనం ఆ కష్టాలను ఎదిరించలేము. और जब हम परमेश्वर के हाथों में अपने आप को सौंप देंगे ఎప్పుడైనా మనం దేవునికి లోబడి ఉంటామో और उस शैतान का सामना करेंगे అపవాదిని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో तो वो शैतान हमसे भाग निकलेगा। అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోవు. बाइबल में एक छोटे लड़के की कहानी बताई गई है బైబిల్లో ఒక చిన్న బాలుడి కథ రాయబడింది. और उस बालक का नाम है दाऊद। ఆ చిన్న బాలుడి పేరు దావూదు. वो बहुत छोटा लड़का था। ఆయన చాలా చిన్నవాడు. जब उसने गोलियत का सामना किया, ఆయన గొలియాతుని ఎదిరించినప్పుడు చాలా చిన్నవాడు. गोलियत एक बहुत बड़ा महायोद्धा था గొలియాతు చాలా ఎత్తైన ఆజానుభావుడు. और उसके पास बड़ी ताकत थी ఆయన దగ్గర చాలా బలం ఉండింది. और वो किसी को भी हराने में माहिर था। గొలియాతు ఎవరినైనా ఓడించడానికి చాలా వీరుడు. लेकिन दाऊद एक छोटा लड़का था కానీ దావీదు చాలా చిన్న బాలుడు. जिसके पास लड़ाई का कोई अनुभव नहीं था అతనికి యుద్ధం చేసే ఎటువంటి అనుభవం లేదు. और उसने कोई लड़ाई भी नहीं लड़ी थी, ఆయన ఎటువంటి యుద్ధం కూడా అప్పట్లో ఎటువంటి యుద్ధం కూడా చేయలేదు. लेकिन फिर भी అయినాను जब वो गोलियत को देखता है దావీదు గొలియాతుని చూసినప్పుడు तो वो कहता है कि परमेश्वर आज इसको मेरे हवाले कर देगा, అంటాడు దేవుడు ఈ రోజు ఈయన నా చేతిలోకి ఇచ్చేస్తాడు. मैं इसे आज हरा दूंगा मेरे परमेश्वर के नाम से। నా దేవుని నామంలో నేను ఈ రోజు వీన్ని ఓడగొడుతున్నాను. और हम देखते हैं कि उसका परिणाम क्या हुआ है। మనం ఆ కథ అంతం ఏం జరుగుతుందో మనం చూస్తాం. जिस गोलियत को देख के ఏ గొలియాతుని చూసి सारा इजराइल डर गया है ఇశ్రాయేలు మొత్తం
इजराइल का राजा डर गया है। ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. लेकिन ये दाऊद जब उस गोलियत का सामना करता है చిన్న బాలుడైన దావీదు గోలియాతుని చూసినప్పుడు तो हम देखते हैं कि उसका अंत गोलियत की हार के साथ हुआ है। అయితే ఈ కథ ఎట్లా ముగిసింది? గోలియాతు ఓటమితో ఈ కథ ముగిసింది. दाऊद जीत गया है, దావీదు विजयशाली हो गया है విక్టోరియస్ అయ్యాడు. और गोलियत हार गया है। గోలియాతు ఓడిపోయాడు. और ठीक याकूब यही हमें समझाना चाहता है। యాకోబు గ్రంథంలో యాకోబు ఇదే మనకు చెప్పదలుచుకున్నాడు. कई बार हमारी समस्या गोलियत जैसी दिखाई देती है, కొన్నిసార్లు మన సమస్య పెద్ద గోలియాతు వలె కనబడతాయి. हम उसको जीत नहीं सकते हैं। మనం దానిని జయించలేము అనుకుంటాం. हम सोच सकते हैं कि इतनी बड़ी समस्या मेरे जीवन में कैसे आई, ఇంత పెద్ద సమస్య నా జీవితంలో ఎలా వచ్చిందని అనుకుంటాం. और हम इजराइल लोगों जैसी प्रतिक्रिया दे सकते हैं। ఇజ్రాయెల్ లాంటి ప్రతిక్రియ మన దగ్గర నుండి కూడా మనం వెల్లడిస్తాం. लेकिन दाऊद की तरह अगर हम प्रतिक्रिया देंगे దావీదు లాంటి ఉద్దేశం మనకు కలిగి ఉంటే तो परमेश्वर उस गोलियत को हमारे लिए हरा देगा। అయితే దేవుడు దావీదు లాంటి మన ప్రతిక్రియ మనకు కలిగి ఉంటే ఆ పెద్ద గొలియాతు లాంటి సమస్యను కూడా దేవుడు మన పక్షాన నుండి ఓడించగలడు. दूसरी चीज मैं आपको बताना రెండో चाहता విషయం हूँ, నేను చెప్పదలుచుకున్నాను. भजन संहिता 46 और पहले वचन में ऐसा लिखा गया है, కీర్తనలు 46 ఒకటో అధ్యాయం మీద రాయబడింది. वहां लिखा हुआ है कि संकट के समय में अति सहज से मिलने वाला हमारा परमेश्वर है। దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన సహాయుడు. वो हमें अति सहज से मिलता है। ఆపత్కాలంలో నమ్మకదగిన వాడు. जब हम संकटों से जाते हैं మనం ఎప్పుడైతే కష్టకాలం గుండా వెళ్తూ तो ఉంటామో कई बार हमें हमारे अपनों की जरूरत होती है, చాలా సార్లు మనకి మన వాళ్ళ అవసరం కల్పిస్తుంది. हमारे दोस्तों की जरूरत होती है, మన స్నేహితుల అవసరం మనకు పడుతుంది. हमारे भाइयों की जरूरत మన होती है, అన్నదమ్ముల అవసరం మనకు పడుతుంది. हमारे पहचान वालों की మన जरूरत होती है, తెలిసిన వాళ్ళ అవసరం మనకు పడుతుంది. हमारे परिवार की जरूरत మన होती है। కుటుంబం అవసరం మనకు పడుతుంది. लेकिन संकटों के समय में కానీ కష్టకాలంలో कई बार हम परमेश्वर को भूल जाते हैं। దేవుని మనం మర్చిపోతాం. सारे लोग हमें संकटों के समय मदद कर सकते हैं, వీళ్ళందరూ కూడా మన కుటుంబస్తులు బంధుమిత్రులు మనకు సహాయం చేయవచ్చును. लेकिन फिर भी కానీ మళ్ళీ కూడా अगर परमेश्वर हमारे साथ में नहीं है మన దేవుడు మనతో పాటు లేడు అని तो అంటే उस संकटों से बाहर आना काफी मुश्किल हो ఆ जाएगा। కష్టం నుండి మనం బయటికి రావడం కష్టమైపోతుంది. इसीलिए भजन संहिता में लिखा हुआ है, అందుకే కీర్తనలో రాయబడింది, हमारा परमेश्वर संकटों में अति सहज से मिलता है। మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు. वो बहुत आसानी से मिलता है। ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. और वचन कहता है వాక్యం कि సెలవిస్తుంది, सबसे पहले हमें उसके पास जाना है, మొట్టమొదట ఏ సమస్య ఉన్నా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. क्योंकि ये उस समस्या में ఆ సమయంలో हमें जय देने वाला सिर्फ परमेश्वर है। మనల్ని జయించేవాడు దేవుడు, ఏకైక దేవుడే అయి ఉన్నాడు. हमारे मित्र మన స్నేహితులైనా या फिर हमारे परिवार के लोग మన కుటుంబస్తులైనా हमें उस संकट में मदद कर सकते ఆ हैं, కష్టకాలంలో వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. लेकिन जिस तकलीफ से हम जा रहे हैं కానీ ఏ కష్టాల గుండా మనం వెళ్తూ ఉంటామో वो उस तकलीफ को नहीं ले सकते हैं, ఆ కష్టాన్ని వాళ్ళు తీసుకోలేదు. या फिर हम उनकी तकलीफों पर नहीं ले सकते हैं। వాళ్ళ కష్టాన్ని మనం తీసుకోలేదు. लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, कि हे बोझ के तले दबे लोगों, భారం మోయు సమస్త జనులారా तुम मेरे पास में आओ, మీరు నా యొద్దకు రండి, मैं तुम्हें आराम दूंगा। నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. परमेश्वर चाहता है कि हम उस समस्या में आराम पाए। మనము కష్టకాలంలో విశ్రాంతిని పొందాలని దేవుని ఆశ ఉంది. परमेश्वर चाहता है कि उस संकट के समय में ఆ కష్టకాలంలో మనము अति सहज से हम लोग को मिल पाए। మనకి దేవుడు చాలా సులువుగా దొరుకుతాడు. बाइबल कहता है బైబిల్ చెప్తుంది, कि जब अब्राहम समस्या में था, అబ్రహాము సమస్యలో ఉన్నప్పుడు अब्राहम के सामने परमेश्वर ने एक बात रखी थी అబ్రహాము ముందు దేవుడు ఒక చిన్న మాట పెట్టున్నాడు, कि इसहाक को मुझे अर्पण कर दे। ఇస్సాకుని నాకు సమర్పితం చెయ్యి అని. अब वो बात अब्राहम के लिए बहुत बड़ी बात थी, ఆ మాట అబ్రహాము కొరకు చాలా పెద్ద సమస్య అది. लेकिन फिर भी అయినను अब्राहम ने उस समस्या के अंदर అబ్రహాము ఆ సమస్యలో గుండా उसने परमेश्वर के ऊपर विश्वास रखा। ఆయన దేవుని యందు విశ్వసించింది. उसे मालूम था అబ్రహాముకు తెలుసు, कि परमेश्वर ने अगर कोई चीज मुझसे मांगी है దేవుడు ఏదైనా నన్ను ఆశిస్తున్నాడు అంటే तो उसके अंदर कोई हानि नहीं होगी। అందులో ఎటువంటి హాని కలగదని. और इसीलिए जब इसहाक अब्राहम से पूछता है అందుకే ఇస్సాకు అబ్రహామును అడిగినప్పుడు, कि हे पिता, हमने अर्पण के लिए तो सारी चीजें ले ली, దేవుడా తండ్రి, నువ్వు బలి కొరకు అన్ని తీసుకున్నావు,
हमारे पास बकरा कहाँ है? మన దగ్గర గొర్రె ఏది? तो अब्राहम कहता है कि परमेश्वर देगा। అబ్రహాం అంటాడు దేవుడు ఇస్తాడు। संकट के समय अति सहज से मिलने वाला परमेश्वर। కష్టకాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు। आप सोचिए कि अब्राहम उस समय किस कष्टों में से जा रहा होगा। మనం ఆలోచించొచ్చు అబ్రహాము ఆ సమయంలో ఎటువంటి కష్టాల గుండా వెళ్ళి ఉంటాడు। क्योंकि उसे मालूम था ఎందుకంటే అబ్రహాంకి తెలుసు कि मुझे इसहाक का बलि देना है, తన సొంత కొడుకు ఇస్సాకు బలి ఇవ్వాలి। और इसीलिए అందుకే वो इसहाक से ठीक से बात नहीं कर पा रहा है। ఇస్సాకు సరిగ్గా మాట్లాడలేకపోయాడు। लेकिन जब इसहाक सवाल पूछता है ఇస్సాకు సవాల్ అడిగినప్పుడు तो अब्राहम कहता है कि परमेश्वर देगा। అబ్రహాం అంటాడు దేవుడే సమకూరుస్తాడు। उस परमेश्वर ने मुझे पहले भी दिया है, ఆ దేవుడు ముందు నాకు సమకూర్చాడు, आज भी देगा, ఈ రోజు కూడా ఇస్తాడు, कल भी देगा। ఎప్పుడు ఇస్తాడు। वो मुझे अति सहज से मिलने वाला परमेश्वर है। నమ్మకమగిన దేవుడు। तीसरी बात मैं आपको बताना चाहता మూడో हूँ। వాక్యం నేను చెప్పదలుచుకున్నాను। भजन संहिता 81 और 11 वचन में लिखा हुआ है, కీర్తనలు 81:13 రాయబడింది। वहां लिखा हुआ है, परंतु मेरी प्रजा ने मेरी सुनी और इस्राएल ने मुझको न चाहा, इसलिए मैंने उसके मन के हट पर छोड़ दिया कि वह अपनी ही युक्तियों के अनुसार चले। यदि मेरी प्रजा मेरी सुने, यदि इस्राएल मेरे मार्गों पर चले, तो मैं क्षण भर में उनके शत्रुओं को दबाऊं और अपना हाथ उनके द्रोहियों के विरुद्ध चलाऊं। ఇక్కడ కీర్తనలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నా ప్రజలు వారి ఇష్టానుచిత్తంగా వాళ్ళు అనుకునే విధంగా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ విధిలో అంటే వాళ్ళ పరిస్థితికి వాళ్ళని వదిలేశాడు దేవుడు। కానీ ఇంకో మాట ఇక్కడ రాయబడింది, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరపడి వారి శత్రువులను అణగద్రొక్కెదను। परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం సెలవిస్తుంది, अगर इस्राएल मेरी बातों को सुने ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల तो मैं क्षण भर में उसके शत्रुओं से उसको छुड़ा दूंगा। అప్పుడు నేను వేగిరపడి किसी भी संकट में से వాళ్ళు ఎటువంటి సమస్యలో ఉన్నా నేను వారిని విడిపిస్తాను। परमेश्वर हमें छुड़ा सकता है దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు। अगर हम उसकी आवाज को सुने, దేవుని స్వరం మనం వినిన ఎడల तो हम किसी भी संकटों से बाहर आ सकते हैं। మనం ఎటువంటి సమస్య గుండా బయటికి రావచ్చు। कई बार समस्या बड़ी होती है, ఎన్నోసార్లు సమస్యలు పెద్దగా ఉంటాయి। और जब समस्या बड़ी होती है సమస్యలు పెద్దగా ఉన్నప్పుడు तो हम परमेश्वर की आवाज को सुन नहीं पाते हैं। మనం దేవుని స్వరం వినలేకపోతాం। और परमेश्वर को सुनने का एक बेहतरीन तरीका मैं आपको बताना चाहता हूँ। దేవుని స్వరం మనం వినడానికి ఒక మంచి వాక్యం నేను మీకు చెప్పబోతున్నాను। परमेश्वर की आवाज को अगर हम सुनना चाहते हैं దేవుని స్వరం మనం వినదలుచుకుంటే तो परमेश्वर के वचन को पढ़िए। మనం దేవుని వాక్యం చదవాలి। बहुत आसान चीज है। అది చాలా సులువైన విషయం। अगर हम परमेश्वर की आवाज को सुनना चाहते हैं మీరు దేవుని స్వరం వినదలుచుకుంటే तो परमेश्वर के वचन के पास में जाइए। దేవుని వాక్యం మీరు చదవాలి। वचन में क्या लिखा हुआ है వాక్యంలో ఏం రాయబడింది वो आपको बताएगा ఆ వాక్యమే మీకు చెప్తది। कि आपको परमेश्वर क्या बनाना चाहता है। ఆ వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటారు దేవుడు మీ వల్ల ఏం ఆశిస్తున్నాడు, परमेश्वर की इच्छा क्या है, దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉన్నది, परमेश्वर उस संकटों से आपको किस तरीके से बाहर निकालेगा। దేవుడు ఆ సమస్య నుండి మిమ్మల్ని ఏ రకంగా బయటికి తీసుకొస్తాడు। अब शैतान बड़ा होशियार होता है, ఇప్పుడు సాతాను చాలా తెలివిగలది, उसे मालूम होता है దానికి తెలుసు कि अगर परमेश्वर की संतान దేవుని పిల్లలు परमेश्वर की आवाज को सुनेगी దేవుని స్వరం విన్నారంటే तो वो परमेश्वर के मार्गों पे चलेगी। అయితే వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తారు। इसलिए यीशु मसीह ने कहा, అందుకే యేసు ప్రభు అన్నారు, मेरी भेड़ें मेरी आवाज को सुनती నా हैं, గొర్రెలు నా స్వరం వినును। और यही शैतान नहीं चाहता है। ఇదే సాతానుకు నచ్చనిది। वो चाहता है कि हम परमेश्वर की आवाज को सुन नहीं पाए, సాతాను మొత్తం ప్రయత్నం చేస్తది మనం దేవుని స్వరం మనం వినకూడదని। और संकट के समय में అప్పుడు కష్టకాలంలో हम परमेश्वर की आवाज को अगर नहीं सुन पाएंगे కష్టకాలంలో మనం దేవుని స్వరం तो వినలేకపోతే हमारे संकट और बड़े हो जाएंगे మన కష్టాలు ఇంకా పెద్దగా అయిపోతాయి। और हमारा विश्वास कमजोर हो మన जाएगा। విశ్వాసం చాలా బలహీన పడిపోతుంది। पिछले साल పోయిన సంవత్సరం గత సంవత్సరం जब मैं खुद समस्या में था, నేను స్వయంగా ఒక సమస్యలో ఉన్నప్పుడు उस समय में ఆ సమయంలో मुझे प्रार्थना करना भी बड़ा मुश्किल हो रहा था। ప్రార్థన చేయడం అన్నా చాలా కష్టంగా ఉండేది। बाइबल का वचन पढ़ना भी बड़ा मुश्किल हो रहा బైబిల్ था। చదవడం అన్నా చాలా కష్టంగా ఉండేది। और मैंने परमेश्वर को कहा, నేను దేవుడికి చెప్పాను, प्रभु इस संकट में
नहीं पढ़ पा रहा నేను हूँ బైబిల్ చదవలేకపోతున్నాను. और परमेश्वर ने मुझे ताकत दी, దేవుడు నాకు బలం ఇచ్చాడు, मुझे हिम्मत दी నాకు ధైర్యం ఇచ్చాడు. और मुझे कहा कि तू फिर से मेरे वचन को पढ़ना शुरुआत कर। దేవుడు నాకు సెలవిచ్చాడు, నువ్వు మరలా తిరిగి నా వాక్యం చదవడం మొదలుపెట్టు. और मैं बाइबल खोल के जब परमेश्वर के वचनों को पढ़ना शुरुआत किया, తెరిచి ఎప్పుడైతే దేవుడు వాక్యం చదవడం మొదలు పెట్టాను, उस संकटों के बीच में ఆ సమయంలో ఆ కష్టకాలంలో मैंने परमेश्वर की आवाज को सुना నేను దేవుని స్వరం వినగలిగాను. और परमेश्वर ने मुझे ताकत दी। దేవుడు నాకు బలం ఇచ్చాడు. उस संकटों के बाहर में जब आया అప్పుడు ఆ కష్టకాలంలో నుండి నేను బయటికి వచ్చాను. तब मुझे पता चला అప్పుడు నేను తెలుసుకున్నాను, कि ये मेरा परमेश्वर था ఈయన నా దేవుడు అయి ఉన్నాడు. जो मुझे उस समय से इस समय तक आशीष देते रहा। ఆ కష్టకాలంలో నుండి ఈ మంచి సమయం వరకు నన్ను ఆశీర్వదించిన దేవుడు అని. हमें सिर्फ उसकी बातों को सुनना है మన పుట్టి దేవుని వాక్యం వినాలి. और जब हम उसकी बातों को सुनना शुरुआत करेंगे, మన దేవుని వాక్యం స్వరం వినడం మొదలు हम उसकी उपस्थिति में रहना शुरुआत हो ఆయన जाएंगे। సన్నిధిలో ఉండడం మొదలెడతాం. परमेश्वर भी यही चाहता है దేవుడికి ఇదే ఇష్టం. कि हम उसकी सानिध्य में रहें, దేవుని చిత్తం ఇదే, మనం ఆయన సన్నిధిలో ఉండాలన్నదే దేవుడి చిత్తం. और जब हम उसके सानिध्य में रहेंगे, దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు संकट कितना भी बड़ा क्यों ना होने दो, సమస్య ఎంత పెద్దదైనా కానీ परमेश्वर हमें उस समस्या में शांति देगा। ఆ సమస్యలో కూడా దేవుడు మనకు శాంతినిచ్చేది. उस समस्या से बाहर निकालने के लिए हमारे लिए द्वार खोलेगा। ఆ సమస్య నుండి బయటికి రావడానికి మన కోసం ద్వారం తెరుస్తాడు. परमेश्वर चाहता है దేవుడు कि ఇష్టపడుతున్నాడు. हम किसी भी क्यों ना समस्या से जा रहे हो, మనం ఎటువంటి సమస్యలో ఉన్నాను, उस समस्या में ఆ సమస్యలో जब हम परमेश्वर की आवाज सुनेंगे అప్పుడు మనం దేవుని స్వరం వినాలి. तो हम परमेश्वर की महिमा कर అప్పుడు पाएंगे। దేవునికి మహిమ చేయగలం. चौथी चीज मैं आपको बताना ఆరో चाहता విషయం हूँ, నేను మీకు చెప్పదలుచుకున్నాను. दूसरे राजा की पुस्तक రెండవ రాజుల గ్రంథము और 6वां अध्याय। 6వ అధ్యాయంలో अगर उस 6वें अध्याय को आप पढ़ेंगे ఆ 6వ అధ్యాయం మొత్తం మీరు చదివితే तो आपको पता चलेगा మీకు తెలుసుకుంటారు. कि आराम का जो राजा है ఆరాము రాజు वो एलीशा के ऊपर हमला करता है। అంటే ఆరాము రాజు అంటే ఇక్కడ తెలుగులో సిరియా రాజు. సిరియా రాజు ఎలీషా మీద ఎప్పుడైతే దండెత్తి వస్తాడు, और वो एलीशा को मारने के लिए उसके सैनिकों को भेजता है। ఎలీషాని చంపడానికి ఆయన తన సైన్యములను రథములను ఎప్పుడైతే పంపిస్తాడో, अब ऐसा होता है कि आराम के राजा के पूरे सैन्य एलीशा के गांव में आ जाते हैं ఎలీషా గుడారం చుట్టూ ఈ సిరియా రాజు యొక్క గుర్రాలు, రథములు, సైన్యము మొత్తం అక్కడ వచ్చి గుమికూడినప్పుడు और एलीशा का सेवक बाहर जाके देखता है ఎలీషా యొక్క సేవకుడు బయటికి వెళ్ళి చూస్తాడు. और वो देखता है कि बाहर आराम की जो सेना है वो एलीशा और मुझको मारने के लिए तैयार है। ఆ సేవకుడు ఎలీషా సేవకుడు అనుకుంటాడు, ఇక్కడ ఈ సిరియా రాజు యొక్క ఈ సైన్యము నన్ను నా ఏలిన వాడిని చంపడానికి వచ్చారని అనుకుంటాడు. वो घर के अंदर भाग भाग के आता है వాడి లోపలికి బాగా పరుగులెత్తి వెళ్తూ ఉంటాడు. और एलीशा से कहता है, ఎలీషా చెప్తారు, महाराज हम आज मरने वाले हैं, ఈ రోజు మనం చనిపోయే వాళ్ళకు ప్రభువా అని అంటాడు. हम बहुत बड़े संकट में हैं, మనం చాలా పెద్ద గొప్ప సమస్యలో ఉన్నాము అని అంటాడు. आराम की सेना हमारे घर के बाहर है, సిరియా రాజు యొక్క సైన్యం మన ఇంటి ఎదురుగా ఉన్నది. वो किसी भी समय आ जाएंगे ఏ సమయంలో అయినా వచ్చి और आपको और मुझको मार देंगे। మన ఇద్దరిని చంపేయొచ్చు. और एलीशा उसको कहता है, ఎలీషా ఆయనకు అంటాడు, डर मत, నువ్వు భయపడే तुझे అవసరం లేదు. डरने की जरूरत नहीं है, నువ్వు భయపడే అవసరం లేదు. उनकी सेना से बड़ी हमारे परमेश्वर की सेना है। ఈ సైన్యం కంటే గొప్ప సైన్యం మన దేవుడి దగ్గర ఉంది. कई बार ఎన్నోసార్లు जब हम संकटों से जाते మన हैं కష్టాలలో గుండా వెళ్తున్నప్పుడు हम वो चीजें नहीं देख पाते हैं మనం అవన్నీ చూడలేకపోతాం. जो परमेश्वर हमें दिखाना चाहता है। దేవుడు మనకు చూపించదలుచుకునే చూడలేకపోతాం. बड़े बड़े समस्याओं में भी పెద్ద పెద్ద కష్టాలలో కూడా हम भूल जाते हैं మనం మర్చిపోతాం कि हमारा परमेश्वर कितना बड़ा है మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నది. और हमें उस संकटों से किस तरीके से बाहर निकाल सकता है। సమస్యల నుండైనా తీయగల దేవుడు మన గొప్ప దేవుడై ఉన్నాడు. एलीशा का सेवक डर गया ఎలీషా సేవకుడు భయపడ్డాడు. जब उसने उस सेना को देखा, ఆ సైన్యమును చూసినప్పుడు భయపడ్డాడు. उस सेना के अंदर उसे मृत्यु दिखाई दी ఆ సైన్యం దగ్గర ఆయనకి మరణం కనిపించింది. और उसने अपने मालिक से कहा, అప్పుడు ఆయన తన యజమానితో చెప్పాడు, महाराज हम मर जाएंगे। ఏలినవాడా మనం చనిపోతాము అని అనుకున్నాడు. लेकिन एलीशा ने कहा, కానీ ఎలీషా చెప్తాడు, उस सेना से बड़ी मेरे परमेश्वर की सेना है। ఈ సైన్యం కంటే గొప్పది నా దేవుడి సైన్యం ఉన్నది. 17वें वचन में ऐसा लिखा हुआ है। 17వ వాక్యంలో ఇలా రాయబడింది. एलीशा ने उसके लिए प्रार्थना की। ఎలీషా తన గురించి ప్రార్థిస్తాడు. वो कहता है, ఆయన అంటాడు, हे यहोवा इसकी आंखों को खोल दे कि यह देख सके। యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి ఈ కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయాలి.
एलीशा प्रार्थना करता है, ఎలీషా ప్రార్థించాడు, हे परमेश्वर इसकी आंखों को खोल दे। దేవుడు యెహోవా వీడి చూచినట్లు నీ కన్నులు తెరవబడను అని ప్రార్థన చేస్తాడు. उसके सेवक को दिखाई नहीं रहा था, ఆయన సేవకుడు చూడగలుగుతాడు, वो कोई अंधा नहीं था, ఆయన గుడ్డివాడు కాదు, लेकिन वो नहीं देख पा रहा था, కానీ అది ఒక वो चीजें नहीं देख पा रहा था అది ఆయన ఏది చూడలేకపోతున్నాడు. जो एलीशा देख पा रहा था। ఎలీషా చూసేవి ఆ సేవకుడు చూడలేకపోతున్నాడు. एलीशा को परमेश्वर का सैन्य दिखाई दे रहा था, ఎలీషాకు దేవుని సైన్యం కనబడుతుంది. लेकिन उस सेवक को आराम का सैन्य दिखाई दे रहा था। ఈ సేవకుడికి అయితే ఈ సిరియా యొక్క సైన్యం కనబడుతుంది. उस सेवक को मौत दिखाई दे रही थी, ఈ సేవకుడికి అయితే మృత్యు కనబడుతుంది. लेकिन एलीशा को छुटकारा दिखाई दे रहा था। ఎలీషాకు అయితే విడుదల కనబడుతుంది. आप सोचिए, ఆలోచించండి, उस समय में ఆ సమయంలో एलीशा प्रार्थना करता है ఎలీషా ప్రార్థిస్తాడు, कि प्रभु इसकी आंखों को खोल दे। ఈయనను చూడగలిగినట్టు ఈయన కన్నులను తెరవమని. और जब वो सेवक बाहर जाता है, ఎప్పుడైతే ఆ సేవకుడు బయటికి వెళ్తాడో वो बाहर देखता है, ఆయన బయట చూడగలుగుతాడు. तो उसे परमेश्वर के स्वर्गदूत दिखाई देते అక్కడ हैं, ఆయన దేవుని దేవదూతలను చూడగలుగుతాడు. उसे दूर दूर तक परमेश्वर की सेना दिखाई देती है। దూరం వరకు, చాలా దూరం వరకు దేవుని సైన్యం, యెహోవా సైన్యం ఆయన కనబడుతుంది. कई बार ఎన్నోసార్లు जब हम परमेश्वर के पास में जाते हैं, దేవుని ఎదురు మనం ఎప్పుడైతే వెళ్తామో हम दुनिया की चीजों को देख पाते हैं, మనము ఈ లోక విషయాలు చూడగలుగుతాము, लेकिन हम परमेश्वर की चीजों को नहीं देख पाते దేవుని हैं। విషయాలు మనం చూడలేకపోతాం. लेकिन परमेश्वर चाहता है దేవుడు ఇష్టపడుతున్నది ఏంటంటే कि हम उन चीजों को देखें మనం ఎటువంటి వస్తువులు చూడాలి, कि जो परमेश्वर हमें दिखाना चाहता है। ఏదైతే దేవుడు మనం చూపించదలుచుకున్నాడో ఆ వస్తువులు మనం చూడాలి. परमेश्वर वो चीजें हमें दिखाना चाहता है जो हम देख नहीं सकते हैं। మనం చూడలేనిది దేవుడు మనకు చూపించాలనుకుంటాడు. जब हम संकटों से जाते हैं, ఎప్పుడైతే మనం కష్టాల గుండా परमेश्वर వెళ్తామో हमारे साथ में होता है, దేవుడు మనతో ఉంటాడు, उसकी सेना हमारे साथ में होती ఆయన है, సైన్యం మనతో ఉంటది, उसकी स्वर्गदूत हमारे साथ में होते हैं। దేవదూతలు మనతో ఉంటారు. भजन संहिता 21 में लिखा हुआ है కీర్తనలు 21లో రాయబడింది, कि वो हमारी रक्षा करता है, దేవుడు మనల్ని రక్షించే దేవుడు. वो हमारे ऊपर किसी संकट को आने नहीं देता है, ఎటువంటి కష్టం మన ఎద్దకు రానియడు. और उस संकट के बीच में भी ఆ కష్టకాలంలో కూడా वो हमें अद्भुत चीजें दिखाता ఆయన है। మనకు అద్భుతంగా మనల్ని చూపెడతాడు. जब मूसा और इस्राएल के लोग మోసే, ఇజ్రాయేలు వాళ్ళందరూ కూడా वो जब लाल समुद्र को पार कर रहे थे, ఎర్ర సముద్రం గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు जब मूसा ने लकड़ी मारी మూసా ఆ కర్రను కొట్టినప్పుడు तो वो समुद्र दो भागों में बढ़ ఎర్ర गया, సముద్రం 2 పాయలుగా విడబడింది. जहां उनके सामने मृत्यु दिखाई दे रही थी, వాళ్ళు అక్కడ రియల్ గా చూడాలంటే వాళ్ళు అక్కడ మృత్యు చూస్తున్నారు. लेकिन उनको वहां परमेश्वर ने रास्ता दिखाई दिया, కానీ ఆ మృత్యులో గుండా దేవుడు వాళ్ళకి మార్గాన్ని చూపించాడు. और उस मार्ग से ఆ మార్గంలో గుండా वो समुद्र के अंदर से बाहर निकल गए। వాళ్ళ ఎర్ర సముద్రం మధ్యలో నుండి వాళ్ళు बయటికి प्रभु వెళ్ళిపోయారు. को धन्यवाद हो, దేవుడికి వందనాలు. प्रभु ने उन लोगों को बचा लिया। దేవుడు వాళ్ళందరినీ కాపాడాడు. लेकिन जब पीछे से राजा की सेना आती है, ఎప్పుడైతే ఈజిప్ట్ అది इजिप्ट के राजा की सेना आती है, ఎప్పుడైతే వీళ్ళు ఈజిప్ట్కి రాజులు అక్కడ నుండి వస్తూ ఉంటారు, तो वो समुद्र बंद हो जाता है, ఆ సముద్రం మొత్తం కూలిపోతుంది, वापस एक जैसा हो जाता है। అది మళ్ళీ మొత్తం ఒక చోటికి వచ్చేస్తుంది. నీళ్ళు जो उनको रास्ता दिखाई दे रहा था, వాళ్ళకి ఇజ్రాయేలు కనబడే మార్గము वो रास्ता अब इनके लिए बंद हो चुका है, వీళ్ళ గురించి, ఐగుప్తు వాళ్ళ గురించి ఆ మార్గము పూర్తిగా और మూసివేయబడింది. वो लोग उस पानी के अंदर मर जाते हैं। ఆ నీళ్ళలో వాళ్ళు మునిగి చనిపోతారు. अगर हम परमेश्वर के मार्गों को देख पाएंगे, మనం ఆ దేవుని మార్గములను మనం చూడగలిగినప్పుడు, अगर हम परमेश्वर की सामर्थ्य को देख మన पाएंगे, దేవుని సామర్థ్యం చూడగలిగినప్పుడు तो हम संकटों में से पार चले जाएंगे। అప్పుడు మనం కష్టాల నుండి బయటికి వెళ్ళిపోతాం. तो मैंने आज आपको बताया है ఈ రోజు నేను మీకు చూపించాను. कि संकटों के बीच में हमें क्या करना है। మనం కష్టకాలంలో మనం ఏం చేయాలో నేను మీకు చెప్పాను. हम सभी लोग संकटों में से जाते हैं, అందరికి కూడా కష్టాలు రాకుండా ఉండవు. लेकिन उस संकटों के अंदर हम कंफ्यूज हो जाते हैं, కష్టాలలో మనం చాలా తరబడతాం, हम परेशान हो जाते మనం हैं, చాలా కష్టపడతాం, हम कमजोर हो जाते మనం हैं। చాలా బలహీన పడతాం. लेकिन बाइबल कहता है కానీ బైబిల్ చెప్తుంది, पहली चीज शैतान का सामना करो, वो तुमसे बाहर निकलेगा। మొదటిది దుష్టుని ఎదిరించండి, ఆయన మీ అందరి నుండి పారిపోతాడు. तो संकट आते हैं तो उसका सामना कीजिए, डरिए मत। ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి కానీ భయపడదు. दूसरी चीज मैंने बताई రెండోది నేను మీతో చెప్పాను, कि हमारा परमेश्वर अति सहज से मिलता है। మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు. तो
आप परमेश्वर के पास में पहले जाइए మొదట మనం దేవుని యొద్దకే వెళ్ళాలి. और परमेश्वर उस संकट में से आपको अच्छी चीजें दिखाएगा। దేవుడు మనకు ఆ సమయంలో మంచి వస్తువులు మన దేవుడు చూపెడతాడు. तीसरी चीज मैंने आपको बताई, నేను మీతో చెప్పాను, उस संकटों में परमेश्वर की आवाज को सुनने के लिए तैयार रहिए। కష్టకాలంలో దేవుని స్వరం వినడానికి మనం సిద్ధంగా और ఉండాలి. जब आप उस आवाज को सुन पाएंगे, దేవుని స్వరం మనం వినగలిగినప్పుడు उस संकटों से आपके लिए बाहर आना बहुत आसान हो ఆ जाएगा। కష్టాల నుండి బయటికి రావడం మన కోసం చాలా సులువైపోతుంది. चौथी चीज मैंने बताई నాలుగోది నేను మీకు చెప్పాను, कि परमेश्वर जो आपको संकटों में दिखाना चाहता है उस चीज को देखिए। కష్టాలలో నుండి దేవుడు మీకు ఏం చూపించదలుచుకున్నాడో అది చూడండి. आप आपकी दुनिया की आंखों को बंद कीजिए మనం ఈ లోకంలో ఉండే చూపుని మనం టోటల్ గా బంద్ చేయాలి. और अपनी आत्मा की आंखों को खोलिए అంతరాత్మలో దేవుడు చూపించేది చూడగలగాలి. और जो परमेश्वर आपको दिखाएगा దేవుడు మీకు ఏది చూపెడతాడో वो बहुत अद्भुत होगा। అదే చాలా అద్భుతమైనది. आपको पता चलेगा మీకు తెలుసుకుంటారు कि परमेश्वर कितना बड़ा है దేవుడు ఎంత గొప్పడో మీకు తెలుసు. और आपकी समस्या कितनी छोटी మీ है। సమస్యలు ఎంత చిన్నయో మీకు तो అర్థం. प्रभु करे आज आपको आशीष दे। దేవుడు ఈ రోజు మీకు బాగా ఆశీర్వదించాలి. और जब आप संकटों से अगर जा रहे हैं మీరు ఒకవేళ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు तो उस संकटों में से प्रभु आपको बाहर ఆ निकालेगा। కష్టాల నుండి దేవుడే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. छोटी सी प्रार्थना के साथ हम बंद कर చిన్న देंगे। ప్రార్థన చేసి మనం ఈ కంప్లీట్ చేద్దాం. प्रभु आपको धन्यवाद देते हैं దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. जो लोग आज के वचन को सुन रहे हैं। ఎవరైతే ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నారో प्रभु किसी भी समस्या में वो क्यों ना हो, ఎటువంటి సమస్యలో వాళ్ళు ఉన్నారు, प्रभु उस संकटों से आप उन्हें बाहर निकाल ఆ सकते हैं। సమస్యల నుండి మీరే వారిని బయటికి తేగలరు. प्रभु आप उन्हें उस संकटों से बाहर निकालिए। ఆ సమస్యల నుండి వాళ్ళని మీరు బయటికి తీసుకురండి దేవుడా. प्रभु जिनको वो चीजें अशक्य लगती है ఏదైతే వాళ్ళకి అసంభవం అనిపిస్తుందో ప్రభు आप उनके लिए वो चीजें संभव बनाइए। అవన్నీ మీరు వారి కోసం చేయగలుగుతారు. और प्रभु उनके जीवन में వారి జీవితంలో आप उन्हें मजबूत कीजिए। వారిని బలపరచండి ప్రభు. प्रभु विशेषता हम प्रार्थना करते हैं ఇంకా ముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు हमारे एडमिन पास्टर के लिए। మా ఎడ్విన్ పాస్టర్ కొరకు. प्रभु आज वो अस्पताल में है ఈ రోజు ఎడ్విన్ పాస్టర్ హాస్పిటల్లో ఉన్నారు और ప్రభు. प्रभु वो दुख में है, तकलीफ में వారి है। కష్టాల్లో ఉన్నారు ప్రభా. प्रभु इतने सालों तक आप उनके साथ में रहे हैं। మీరు ఇంత సమయంలో ప్రభా ఇంతవరకు మీరు వారితో ఉన్నారు. प्रभु आज हम उनके लिए प्रार्थना ఈ करते రోజు हैं। మేము వారి కోసం ప్రార్థిస్తున్నాం. प्रभु आप उन्हें छू लीजिए ఆయన ముట్టండి ప్రభా. और प्रभु उन्हें चंगा कीजिए। ఎడ్విన్ పాస్టర్ పూర్తిగా స్వస్థపరచండి ప్రభా. आपके लिए कोई भी चीज असंभव नहीं है। ఏది కూడా అసాధ్యమైనది లేదు ప్రభా. प्रभु डॉक्टर कुछ भी कहने दीजिए, డాక్టర్లు ఏమి చెప్పినాను ప్రభా. प्रभु हम आपके ऊपर विश्वास रखते మేము हैं। నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాం ప్రభా. प्रभु आप उन्हें छू लीजिए और चंगा कीजिए। మీరే మీ గాయపడిన హస్తములతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. और प्रभु आपने ऐसा किया है, ऐसा हम विश्वास करते हैं। స్వస్థపరచు ఎడ్విన్ పాస్టర్ స్వస్థపరచబడ్డారు అని మేము నమ్ముతున్నాం ప్రభా. यीशु मसीह के नाम से యేసు నామములో ప్రభా.